హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మస్తు ఉన్నారులే. సో నేనైతే నిన్న పెట్టాల్సిన వీడియో ఎవరు పెడుతున్నాను మరి ఏమనుకోకుండా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో నేను అందరూ పూజ చేసుకున్నారు అనుకుంటున్నాను. నేనైతే ఇంట్లో చాలా సింపుల్గా చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 3 వినాయకులను అయితే పెట్టాను అనమాట. ఒకటి పసుపు వినాయకుడు, ఇంకోటి మట్టి వినాయకుడు, ఇంకోటి ఆకులతో అనమాట. ఇంతమందిని పెట్టాను. నేనైతే ఇంట్లో సింపుల్గా చేసుకున్నాను. ఎలుక వాహనం ఉండాలి కాబట్టి కంపల్సరీగా ఎలుక వాహనం కూడా పెట్టాను ఇక్కడ. నేనైతే ఆకులకి ఎలుక వాహనం పెట్టలేదు, కానీ పసుపు వినాయకుడి దగ్గర అయితే ఎలుక వాహనం పెట్టాను. సో చూడండి, అదిగోండి అందరూ పూజ చేసుకున్నారా? సో కథ విన్న తర్వాతే అక్షింతలు వేసుకున్నారు కదా, ఎందుకంటే చంద్రుని చూడకూడదు. ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. సో మా డాడీ ఇక్కడ మైక్ పట్టుకుని కూడా చేస్తున్నాను. నేను మినీ స్పీకర్ తీసుకున్నాను అనమాట. దానిలో అయితే మైక్ కూడా వచ్చింది. సో వినాయకుడికి వినపడాలి కదా, అందుకని చెప్పేసి నేను అక్కడ స్పీకర్ పెట్టాను. మా అక్క ప్రతి ఇయర్ అయితే మా అక్క చేస్తుంది. ఈ ఇయర్ మా అక్క లేదు కాబట్టి నేను చేశాను, ఎందుకంటే అక్క హాస్టల్లో ఉంది కదా. సో అందుకని చెప్పేసి నేను చేశాను. సో మా అక్క హాస్టల్లో ఉంది కాబట్టి నేను చేస్తాను అనమాట. దట్స్ వై అందరి దగ్గర బుక్స్ ఉంటాయి కాబట్టి బుక్స్ దగ్గర నేనైతే పెట్టేసుకున్నాను బొట్లు. చూసారు కదా, పెట్టేశాను. నేను రెడీ చేసి పూజలో కూర్చున్నాను. నెక్స్ట్ మా అక్క హాస్టల్లో ఉంది కాబట్టి మా అక్క పూజ చేసుకోదు అనుకోకండి. మా అక్క అక్కడ వినాయకుడు చవితి చేసుకుందనమాట. సో ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతానమాట. ఇక్కడైతే చూడండి గైస్, ఎంత సింపుల్గా చేశాను. ఈ సింపులే నాకు ఎంత బాగా వచ్చిందో. పల్లవి నేను పెట్టలేదు ఈసారి, నెక్స్ట్ ఇయర్ పెట్టాము. సో దిస్ ఈజ్ మై. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.